Welcome to Tech Wonders YouTube channel. Folder view list. This PC. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ సూర్య. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే టాప్ 10 రన్ కమాండ్స్ అన్నమాట. అదేంటి అంటే ఇప్పుడు మనకి రన్ డైలాగ్ బాక్స్లో చాలా డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఒక 10 కమాండ్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను మీతో. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ కమాండ్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను నేను. అంటే నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో అయితే తీసాను. నోట్ ప్యాడ్లో ఒక సో Notepad. Edit multi-line window. సో ఫస్ట్ ఇక్కడ మనకి నోట్ ప్యాడ్ ఓపెన్, నేను ఒక నోట్ ప్యాడ్లో నోట్ చేసి పెట్టాను. ఇక్కడ మనకి 10 కమాండ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆ 10 కమాండ్స్ ఏంటో చూద్దాం. అంటే ఒక్కొక్క కమాండ్ విందాం. ఫస్ట్ ఆ కమాండ్ ఏంటనేది విందాం. ఫస్ట్ వన్ Winver. విన్వర్. సో దీని స్పెల్లింగ్ చూద్దాం. WINVER. WINVER. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది మళ్ళీ మనం చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం అప్పుడు. సో ఇప్పుడు మనం ఇదైతే విన్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చి విన్వర్ అనేది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాం. Info 32. సెకండ్ వన్ MSINFO. MS Info 32. MS Info 32. సో కిందకి వెళ్తున్నాను. Shell::apps folder. Shell::apps folder. Shell::apps folder అని ఉంటుంది. SAELL. Shell::APSFOLDER. సో Shell::apps folder. సో ఇది వచ్చి మన ఛానల్లో వీడియో కూడా ఉంది. The video link is in the first comment. Do check it out if you want. ఈ వీడియోలో కూడా నేను షార్ట్గా చూపిస్తాను అందులో ఏముంటుంది అనేది. కానీ ఒకసారి మీరు అయితే చెక్అవుట్ చేయండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద మంచి వీడియో అయితే చేసాం మేము. సో నెక్స్ట్ పోతున్నాను. 10%. ఈ టాపిక్ పైన కూడా మనం ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆ వీడియోలో. ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. నేను ఈ రెండు లింక్స్ అనేది కూడా పిన్ చేస్తాను. TEMP%. ఓకే, నెక్స్ట్ టెంప్. ఇది కూడా అదే వీడియో, ఇందాక మనం పైన చూసిన వీడియో టాపిక్ అనమాట. నేను ఉన్నాయి కూడా చూపిస్తాను, అయినా కూడా ఏం బాధలేదు, చూపించేస్తాను, ఏం ఇష్యూ లేదు. కానీ ఒకసారి అయితే పిన్ అయితే చేసి పెడతాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి ఆ వీడియోస్ కూడా. TEMP టెంప్. టాస్క్ MGR. నెక్స్ట్ ఇది కొత్తది TASK MGR. టాస్క్ MGR. నెక్స్ట్ క్లీన్ MGR. ఇది కూడా మనకి ఇందాక మనం పైన 2 ఎలిమెంట్స్ అనుకున్నాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అదే వీడియోది. నేను ఆ వీడియోని అయితే ఖచ్చితంగా పిన్ చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. క్లీన్ MGR. devd.msc. devd.msc. DEVMGMT. DVD. TMGMVEDEVM. DEVMGMT. .msc. MSc. సో ఇది దేని యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. Services.msc. నెక్స్ట్ services.msc. ఇది దేనికి యూజ్ అవుతుందో కూడా చెప్తాను. MSTSC. ఇది కూడా దేనికి యూజ్ అవుతుందో చెప్తాను. సో ఇప్పుడు మనం ఇదైతే తెలుసుకున్నాం. Folder view list. This piece. సో ఇప్పుడు మనకి ఇదైతే తెలిసింది కదా, మనం ఒక్కొక్కటి చూసాం కదా. 10 ఉన్నాయి. 10 ఉన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రన్ లో ఒక్కొక్కటి కూడా టైప్ చేసి చూపిస్తాను మీకు. Notepad. Edit multi. మళ్ళా
ఇందాక నోట్ ప్యాడ్ లోకి వచ్చేసాను. Winver. ఫస్ట్ కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి టాప్ కి వచ్చాను. విన్వర్, దీని స్పెల్లింగ్ WINVER. WINVER, విన్వర్. సో Run dialog. Type the name of a program, folder, document, or internet resource, and Windows will open it for you. Open. Combo box collapsed. Edit Alt plus O selected MST. సో ఇక్కడ నేను Double O O I N V D D E R. Folder view list. చూడొచ్చు. About Windows dialog. Microsoft's version. సో ఇక్కడ చూడొచ్చు అబౌట్ విండోస్, మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విన్వర్ లో దొరుకుతుంది. సో ఇది మీరు క్లియర్ గా వింటే అర్థమైపోతుంది అనమాట. లేదంటే ఇన్సర్ట్ బి కొట్టండి. మీకు ఒకవేళ వినలేకపోతున్నాను, నేను వినలేదు అంటే మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ బి ప్రెస్ చేస్తే అది మీరు క్లియర్ గా వినొచ్చు. సో నా అబౌట్ విండోస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి వినండి. Mouse tracking on. Mouse tracking off. NVDA menu. About Windows dialog. Microsoft Windows version 10.0. Build 10,240. Copyright 20. సో ఇక్కడ చూడొచ్చు మనకి అబౌట్ విండోస్ తెలుసుకోవాలి అంటే ఇది ఉండాలి. సో ఫస్ట్ వన్ డన్. సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను ఇది. Imp Notepad. Screen share. Imp Notepad. Edit multi-line Winver. సెకండ్ వన్ ఏంటి? Info 32. MS Info 32. మళ్ళీ రన్ తీసుకుందాం. Run dialog. Type the name of a program, folder, dot, selection removed. సో Dot, ఇప్పుడు comma, S, comma, MS, I, N, D, F, O, 3, 2. సో ఇక్కడ Folder view list. కొట్టాను. This PC 17 of System Information Dialog. 3 view. Level 0 System Summary expanded 1 of 1. సో ఇక్కడ సిస్టమ్ సమ్మరీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ Level 1 Hardware Resources collapsed 1 of 1. Components collapsed 1. Software and ఇక్కడ చూడొచ్చు. component. Hardware Resources collapsed 1 of 1 Level 1. ఇక్కడ చూస్తే Find what? Edit Alt plus W blank. ఫైండ్ వాట్. Close find. Search selected category. Search cat. 3 view. Hardware Resources collapsed 1 of 1 Level 1. Components. Hardware. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. Find what? Edit Alt. Close search. 3 view. Hardware Resources collapsed 1. Components. Hardware resource space. Component. Find what? Edit Alt. 3 view. Software environment collapsed 1 of 1 Level 1. Components collapsed 1 of 1 Level 1. సో ఇక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి, వీటిని ఎక్స్పాండ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. స్పేస్ ఆర్ ఎంటర్ కొడితే ఎక్స్పాండ్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. MS Info 32. సో ఇప్పుడు నేనైతే క్లోజ్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోజ్ చేశారు. Imp. Notepad row. Imp. సో థర్డ్ వన్, ఇందులో థర్డ్ వన్ వచ్చి చూద్దాం. మనం సెకండ్ వన్ ఏం చూసాం? Edit focus multi-lines Info 32. సో MS Info 32 సెకండ్ వన్. థర్డ్ వన్ చూస్తున్నాం. Shell::apps folder. Shell::apps folder. సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, అయినా కూడా ఒకసారి నేను చూపిస్తాను చిన్నగా. ఫస్ట్ నేను విండోస్ R తీసుకుంటున్నాను. Run dialog. Type the name of a program, folder. నేను చెప్పినట్టు టైప్ చేయండి. ఇది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవన్నీ కూడా ఇస్తాను. SHELL colon A left bracket left bracket left bracket left bracket P P P S apps folder folder F P P O L D E R. Shell::apps folder dialog. Windows. Run dialog. Type the name dev tab winware Chrome Shell::apps text ఇక్కడ నేను file explorer. డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది ఎందుకో తీసుకోలేదు ఇందాక, నేను నా దగ్గర ప్రీవియస్ గా ఉన్నదాన్ని ఓపెన్ చేశాను. దాని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి Applications. Items view list. 3D builder not selected. Row 1 column 1 1 of 154 0%. మనము అప్లికేషన్స్ ని అన్ఇన్స్టాల్ చేయాలనుకున్న ఈ పాత్ నుంచి చేయొచ్చు. మనకి షార్ట్ కట్ యాడ్ చేసుకోవడానికి ఈ పాత్ చాలా హెల్ప్ అవుతుంది. డెస్క్టాప్ పైన ఒక అప్లికేషన్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవడానికి డెస్క్టాప్ పైన చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నేను కింద
కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఆ వీడియో లింక్ అనేది నేను పిన్ చేసి పెడతాను. ఓకేనా? సో ఇది క్లోజ్ చేస్తున్నాను. Imp. Notepad. Edit multi-line shell : apps folder. సో షెల్ కోలన్ యాప్స్ ఫోల్డర్ అయిపోయింది. Percent temp %. %. ఇవంతా కూడా నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఫస్ట్ కమెంట్ లో అయితే ఖచ్చితంగా పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి చెక్అవుట్ అయితే చేయండి మీరు. ఎందుకు అంటే చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ చెక్ చేసే దానికన్నా అక్కడి నుంచి చెక్అవుట్ చేస్తేనే బాగుంటుంది. అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కొక్క ఆప్షన్ కూడా. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు నేను దీని గురించి ఏం చెప్పను. ఈ 3 ఎలిమెంట్స్ ని కూడా నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే అది సిస్టమ్ కి సంబంధించిన ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు నేను ఇది కొంచెం చెప్పేస్తానులేండి. ఏంటంటే సిస్టమ్ లో జంక్ అండ్ టెంపరీ ఫైల్స్ ని క్లియర్ చేస్తే సిస్టమ్ స్పీడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ 3 ఎలిమెంట్స్ ని కూడా నేను ఇప్పుడు దాన్ని టచ్ చేయను. నెక్స్ట్ టెంప్ ని కూడా టచ్ చేయను, దీన్ని కూడా టచ్ చేయట్లేదు. సేమ్ అన్నమాట ఇది కూడా. సో నేను కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ఇచ్చిన్నాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను. టాస్క్ ఎంజిఆర్. సో టాస్క్ ఎంజిఆర్. ASKMGR. ఓకే, టాస్క్ ఎంజిఆర్. నేను ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ లో టైప్ Run dialog. Type the name of a program, folder, TASK, comma, M, G, R. టాస్క్ ఎంజిఆర్ అని టైప్ చేశాను. Text unavailable. Folder view list. Task manager. టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ List of items data grid. సిస్టమ్ ఐటమ్స్ డేటా గ్రిడ్ అంటే ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏమేమి టాస్క్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం విండోస్ టీ కొడితే టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వే అన్నమాట. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూస్తే నేను చూపిస్తాను. More details button. List of items data grid. Process. Notepad. ప్రాసెస్ నోట్ప్యాడ్. నోట్ప్యాడ్ మనం ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా. Process. Zoom meetings. ప్రాసెస్ జూమ్ మీటింగ్. నేను వీడియో జూమ్ Process. Notepad. సో మనది నోట్ప్యాడ్ లో ఉంది కదా, ప్రాసెస్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మనం మోర్ యాక్షన్స్ కొట్టాం అనుకోండి. More details button. మోర్ డీటెయిల్స్. End task button and end task Alt plus E. ఇక్కడ ఎండ్ టాస్క్ అని కొడితే ఎండ్ టాస్క్ అంటే అది క్లోజ్ అయిపోతుంది ఖచ్చితంగా. కొన్ని క్లోజ్ అవ్వవు కొన్ని అప్లికేషన్స్ లైక్ K7 కావచ్చు, యాంటీవైరస్ అప్లికేషన్స్ ఉంటాయి కొన్ని, అవి క్లోజ్ అవ్వవు. ఇట్లా ఎండ్ టాస్క్ కొట్టేస్తే అది క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. Shutdown. సో Imp Notepad. Edit multi-line task. టాస్క్ ఎంజిఆర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ క్లీన్ ఎంజిఆర్. ఇది కూడా చెప్పాను కదా, ఈ ఎలిమెంట్ కూడా నేను టచ్ చేయను. dev.msc. ఇది dev.msc. మనం ఈ కోడ్ ని కాపీ చేద్దాం. t.msc. dev.msc. t.msc. ఇక్కడ dev.msc selected. dev.msc అని సెలెక్ట్ అయింది కదా. ఇక్కడ నేను కాపీ చేశాను, క్లిప్ బోర్డ్ లో కాపీ చేశాను. రన్ డైలాగ్ వెళ్తున్నాను. Run dialog. Type the name of a program. Selection removed. పేస్ట్ చేశాను. ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Folder view list. This PC 17 of 19. Device manager. డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఏం హెల్ప్ అవుతుంది అంటే మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ ఇట్లాంటి కాంపోనెంట్స్ ఉంటే ట్రబుల్ షూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా మనం కొన్ని, వాటిని కూడా ఒకవేళ వర్క్ అవ్వకపోతే ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఓకే, సో దీనికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. Preview level 0 desktop CK4 level 1 audio inputs level 0 desktop. సో కాంపోనెంట్స్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. Level 1 batteries collapsed 2, computer collapsed, disk drives collapsed 4 of 20 level, display adapters collapsed 5 of 20 level 1, DVD/CD-ROM drives collapsed 6 of 20, human interface devices collapsed. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు గైస్, ఇది మనం ఏం టచ్ చేయొద్దు ఎక్కువ. ఏమైనా ట్రబుల్ షూట్ చేసుకోవాలి అంటే చేయండి, ఎందుకంటే మన సిస్టమ్స్ కూడా ఇష్యూ అవుతుంది. సో దీన్ని ఎక్కువ ఎవరు టచ్ చేయొద్దు. ఇది ఒక కమాండ్ గా అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా పని చేయకపోతే ఇక్కడికి వెళ్ళి ట్రబుల్ షూట్ చేయొచ్చు. సో మీకు ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనేది తెలియకపోతే ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. నేను కమెంట్ లో కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ వెళ్తున్నాను. Notepad. Edit multi-line selected dev.msc. సో dev.msc అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ MSTSC. dev.msc blank. MSTSC. లాస్ట్ వన్ MSTSC. MSTSC. సో
MSTSC మనం రెండు డైలాగ్ టైప్ చేద్దాం. ఇదేంటో చూద్దాం. Run dialog. Type the name of a program. Full M. Selection remove. S. T. S. SC C. ఎంటర్. Folder view list. His PC. Remote desktop. Remote desktop connect. సో ఇదేంటి అంటే రిమోట్ డెస్క్టాప్. రిమోట్ డెస్క్టాప్ అంటే ఇప్పుడు మనం ఎన్విడియా రిమోట్ వాడతాం కదా, ఎన్విడియా రిమోట్, టిల్ రిమోట్ ఇట్లాంటివి వాడుతుంటాం కదా, అది డెస్క్టాప్ రిమోట్ కనెక్ట్ చేయమని చెప్పి కొన్ని కంపెనీస్ అడుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్చేస్ చేసాము ఆన్లైన్లో, అది మన కంప్యూటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదో పర్చేస్ చేసాము, మనకు అది సైన్ ఇన్ అవ్వట్లేదు, ప్రాబ్లమాటిక్గా ఉంది. మనకి డెస్క్టాప్ రిమోట్ యాక్సెస్ తీసుకోవాలి అంటే ఒక కమాండ్ కావాలి కదా, అదే ఈ MSTSC. సో ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అండ్ ఈ వీడియోలో కూడా నేను టైప్ చేసి చూపించాను ప్రతి కమాండ్ కూడా, అండ్ ఫస్ట్ లో కూడా మనం స్పెల్లింగ్ తో సహా చూసాము, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇది కూడా ఉంటది అనమాట ఇక్కడ. Toolbar. Show option. Computer. Combo box collapsed. Edit Alt plus C blank. కంప్యూటర్. Toolbar. Show options button Alt plus O. ఆప్షన్స్. Space. General property page. Computer. The computer name field is blank. Enter a full remote computer name. Log on settings grouping. Enter the name of the remote computer. Computer. Combo box collapsed. Edit Alt plus C blank. Credentials property page. The computer name field is blank. Connection settings grouping. Save the current connection settings to an RDP file or open a saved connection. సో ఇక్కడ మనం కొన్ని సేవ్డ్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. సో దీని మీద వీడియో చేయాలా వద్దా మీరు కమెంట్ సెక్షన్ లో అడగండి, అండ్ ఐ విల్ వర్క్ అకార్డింగ్ టు ఇట్. సో ఇదనమాట. Notepad. సో ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోయింది. సో Folder view list. మీకు ఎలా అనిపించింది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇన్ ద కమెంట్ సెక్షన్, అండ్ లెట్ us know ఇంకా మనం ఏ వీడియోస్ చేయాలి అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు అడిగినట్టుగానే వీడియోస్ అన్ని టైం టు టైం రిలీజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్. Screen sharing.